మేడ్చల్ నియోజకవర్గంలోని చాలా మున్సిపాలిటీలో కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, మేయర్లను, చైర్మన్లను మరి అందరిని కూడా డిప్యూటీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే కరోనా సమయంలో సహాయసహకారం చేశారో వాళ్ళందరూ కూడా మరి పాండమిక్ సీజన్లో ప్రజలను అంటే వాళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళ యొక్క పాత్ర ఏ రకంగా ఉంది, థర్డ్ వేలో కూడా వారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మరి కరోనా సమయంలో చేసినట్టు సహాయసహకారాలు వరదలు కూడా కొద్ది వరకు మరి ప్రభావం చూపిన సందర్భంలో ఈ 18 నెలల్లో వారు చేసినటువంటి సహాయసహకారం తెలుసుకున్న సందర్భంలో పిడిచగూడ మున్సిపాలిటీ నుంచి 24వ డివిజన్లో గెలిచినటువంటి అనంతరెడ్డి గారు కార్పొరేటర్గా ప్రజల మనల ముందుకెళ్తున్న సందర్భంలో పాండమిక్ సిచ్యువేషన్ వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం సార్. సో మొత్తం ఏం చూస్తే గెలిచిన ప్రజాప్రతినిధులు ఆనంద వేళలోనే అంటే అప్పటికే ఎలక్షన్స్ అప్పుడే కరోనా ఉంది, మన దేశంలోకి రాలే, మనం గెలిచి ఇట్లా సన్మానాలు చేసుకున్న సందర్భంలోనే లాక్డౌన్ మార్చి. సో అప్పుడు మరి ప్రజలకు కూడా తెలియదు కరోనా వస్తే ఏం చేయాలి. సో ఆ సమయంలో ప్రజాప్రతినిధులు అందరూ బయటకు వచ్చి చెప్పండి అని కేసీఆర్ గారు బాటంగా చెప్పడం జరిగింది. మీరేం చేశారు అప్పుడు? సార్ మేము గెలిచిన అనతి కాలంలోనే కరోనా రావడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఎలా ఉందంటే ఒకరికొకరు ఎంతో భయపడుతున్న, మా వార్డులో ఎంతో భయపడుతున్న రోజులలో అతనికి అపార్ట్మెంట్లో ఒక అతనికి వస్తే ఇమీడియట్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మెసేజ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీగా అక్కడికి వెళ్ళి మున్సిపల్ సిబ్బందిని తీసుకెళ్ళి శానిటైజేషన్ చేయించడం, వారి నెంబర్ తీసుకొని మేము వారికి ఎవ్రీడే ఫోన్ చేస్తూ మీకు ఎలా ఉన్నారు సార్, ఎలా మీరు అంటే ఇంట్లో ఒక్కరే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఊరికి పంపించడం జరిగింది. మరి వారి బాగోగులు ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడానికి వారికి ఫోన్ చేయడం, ఎవ్రీడే కనుక్కోవడం, మీకు ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా ఏమైనా వస్తువులు కావాలంటే మేము పంపిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మిగతా కాలనీలో అలాట్ చేస్తూ మున్సిపల్ సిబ్బందిచే ఎవ్రీడే శానిటైజర్ చేయించుకుంటూ వీధులన్నీ శుభ్రపరచుకుంటూ ఎక్కడైనా కరోనా వచ్చిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు చెత్త ఎవ్రీడే వాళ్ళతో తీపిస్తూ వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ కావాలంటే మా మున్సిపల్ సిబ్బంది వెళ్ళి అక్కడ వాళ్ళు డోర్ దగ్గర ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి సహకారాలు చేసుకుంటూ మేము శానిటైజేషన్ చేసుకుంటూ మరి మా గౌరవ మంత్రివర్యులు కానీ, మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ గారు కానీ, కమిషనర్ గారు వారి సహకారంతో మా తోటి కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరితో వారందరం కలిసి కూడా మరి మన దగ్గర ఒక కరోనా సెంటర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, చాలా బాగా పనిచేసాం కనుక చేయవలసిన అవసరం ఉంది కనుక అంటే ఇటువంటి కష్టకాలంలో మనం పేదవారిని ఆదుకోవడానికి మనం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఒక కరోనా సెంటర్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానం ఏర్పాటు చేసి అక్కడ కరోనా సెంటర్ ఏర్పాటు చేయడం 30 పడకలతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సుమారుగా 400 నుంచి 450 మందికి లాస్ట్ టైం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ జస్ట్ గ్రీన్ టీ నుంచి మొదలుకుంటే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఈవినింగ్ డిన్నర్ వరకు వాళ్ళకు కావాల్సిన మంచి ఫుడ్ ఇచ్చుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఒక విక్టరీ డాక్టర్ గారు అని చెప్పేసి వాళ్ళు సొంతగా అంటే ఎలాంటి ₹1 డబ్బులు తీసుకోకుండా వాళ్ళు సేవ్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. అటువంటి టైంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, మరి బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, మేస్త్రీలు, కార్పెంటర్లు ప్లస్ మన ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ అంటే వివిధ రకాల వర్కులు చేసే వాళ్ళకు చాలా అంటే ఒక 1 month 2 months టోటల్ లాక్డౌన్ చేయడం మూలంగా అంటే వాళ్ళకు తినే వస్తువులు అంటే తినే ఐటమ్స్ కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మా పిఎంసి ద్వారా కానీ, మా కాలనీ అసోసియేషన్లో నుంచి కానీ కాలనీలో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వచ్చి వాళ్ళు బియ్యం కానీ, ఉప్పు అంటే పప్పు, ఇది అంటే రకరకాల కూరగాయలు కానీ ఏమైనా అంటే ఎలాంటి ఐటమ్స్ కావాలో వాళ్ళకు కనీసం ఒక 15 రోజుల వరకు ఇంట్లో గడిచే విధంగా అలాంటి వస్తువులను మేము ఇవ్వడం కూడా జరిగింది. డోర్ టు డోర్ వెళ్ళి అంటే అక్కడ శానిటైజర్ ఇమీడియట్లీ స్టార్టింగ్లో శానిటైజర్ కూడా దొరికేవి కాదు, కంపెనీ వారికి ఆర్డర్ ఇచ్చి సొంత ఖర్చులతో ఒక్కొక్క ఇంటింటికి వెళ్ళి శానిటైజర్ కూడా ఒక బాటిల్ ఇవ్వడం మేము జరిగింది నా సొంత ఖర్చులతో. అలాగనే ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో మరి వాళ్ళకు చూస్తూ ఇంకేమైనా కావాలని అడుగుతూ ఎక్కడ శానిటైజర్ చేసుకుంటూ వీధికి శానిటైజర్ చేసుకుంటూ ఎక్కడైనా ఒక ఫోన్ కాల్ చేయండి, మీకు ఎక్కడైనా అంటే కరోనా వచ్చిందా చిన్న డౌట్ ఉన్నా ఫోన్ కాల్ చేయండి, మేము టెస్టింగ్ చేసి మీకు హోమ్ ఐసోలేషన్ సెంటర్కి మేము పంపిస్తామని చెప్పి వాళ్ళకు పూర్తి భరోసాను ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఏం చూస్తే మరి కేసులు ఏమైనా నమోదైనాయా, వారికి రికవరీ రేట్ ఎలా ఉంది? మరి మా వార్డులో కూడా ఒక 6-7 కేసులు రావడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి హోమ్ ఐసోలేషన్ సెంటర్లో రికవరీ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చేవాళ్ళము. అంటే ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా అందరూ ఇంటికి చేరడం జరిగింది. మరి తర్వాత వరదలు కూడా రావడం జరిగింది కదా, వర్షాలు రావడం జరిగింది. ఈ పాండమిక్ తగ్గుతున్న సమయంలో మీ డివిజన్ పరిస్థితి ఎలా ఉంది, ఎంతవరకు మీరు దాన్ని కవర్ చేశారు?
మా 24 డివిజన్లో ఎక్కడ లోతట్టు ప్రాంతాలు అయితే లేవు. ఖాళీ ఒక అపార్ట్మెంట్స్ సెల్లార్స్ ఉన్నాయి కనుక ఆ సెల్లార్లో కొంచెం ఇబ్బంది జరిగింది వాస్తవము. ఎందుకంటే సెల్లార్లు నిండడం మూలంగా వాళ్ళకు వాటరు ఎక్కడ వెళ్ళే పరిస్థితి లేదు కనుక 1-2 రోజులు సమయం కూడా పట్టింది. మోటార్ల ద్వారా ఆయిల్ ఇంజన్ల ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. వాటర్ ఎలా బయటకు తోడిన తర్వాత వాళ్ళని సేఫ్గా బయటకు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసాము. అంటే అలాంటి టైంలో మన కేసీఆర్ గారు ఒక కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నష్టం జరిగిన వాళ్ళకు ఇంటికి ఒక 10,000 రూపాయలు ఒక పండుగ సీజన్లో మనం ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అలాంటి అపార్ట్మెంట్లో ఎక్కడైతే లోతట్టు అపార్ట్మెంట్ సెల్లలో మునిగిపోయిన ప్లేస్లో వాళ్ళ వాచ్మెన్లకు కానీ వాళ్ళకు పేదవాళ్ళకు కానీ 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. సో తర్వాత సెకండ్ వే బాగా ఇబ్బంది పెట్టింది. మరి మీ డివిజన్ ఎలా ఇబ్బంది పెట్టింది? సెకండ్ వేలో చాలా వరకు మేము హోమ్ ఐసోలేషన్ సెంటర్ నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అనుకోని సంఘటనలు, అంటే ఒకతను 70 ఇయర్స్ ఉంటారు, ఇంకొకతను 30 ఇయర్స్ యంగ్ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఏ ఒక్కరికి కరోనా సిచ్యువేషన్ అనిపించిన కూడా కేటీఆర్ సార్ కిట్ ఇచ్చారు. ఆ కిట్ని వాళ్ళకు అందజేసి జ్వరం వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మా మున్సిపల్ సిబ్బంది, మా వార్డు ఆఫీసర్ ప్లస్ ఆశా వర్కర్ని తీసుకెళ్ళి డోర్ టు డోర్ 3 టైమ్స్ మేము ఫీవర్ సర్వే చేయడం జరిగింది. అక్కడ మార్కర్ పెన్తో ఫస్ట్ టైం అయినప్పుడు, సెకండ్ టైం, థర్డ్ టైం అయినప్పుడు మార్క్ చేసుకుంటూ డోర్ టు డోర్ ఎక్కడైనా మీకు ఎలాంటి ఫీవర్ ఏమైనా డౌట్స్ ఉంటే సింటమ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ, మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, అంటే ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కూడా మాకు ఫోన్ చేయని చెప్పి మా ఫోన్ నెంబర్, పర్సనల్ నెంబర్, మా వార్డ్ ఆఫీసర్ నెంబర్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. సో వ్యాక్సినేషన్ కూడా వేశారు కదా స్ట్రీట్ వెండర్స్ కూడా, సో ఎలా ఉంది? మా స్ట్రీట్ వెండర్స్ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, ఐరన్ చేసే వాళ్ళు కానీ, చిన్న కిరాణా షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, చిన్న హోటల్ పనిచేసే వాళ్ళు కానీ ఫస్ట్ వేలో వాళ్ళకు ఐసోలేషన్ అంటే ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మేము అందరూ ఎవ్రీడే ఒక 20-25 మెంబర్స్ని వాళ్ళకు స్పాట్ బుక్ చేసుకుంటూ వాళ్ళకు మేము పంపించడం జరుగుతుంది. అలా ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ ఈ రోజు వరకు అంటే ఒక 3-4 డేస్ నుంచి కూడా మహిళా సంఘాల గ్రూప్లో కూడా సపరేట్ ఇవ్వడం, వాళ్ళ పేరు స్పాట్ బుక్ చేసుకుంటూ వాళ్ళకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో పథకాలలో ఎలా ముందుకెళ్తున్నారు మరి? ఈ సమయంలో కూడా పథకాలను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి, సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివి చాలా వరకు మా వార్డులో కూడా ఇప్పించడం జరిగింది. చాలా పేదవాళ్ళు, అంటే చిన్న పనులు చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళు పెళ్లిళ్ళు చేసి చాలా అప్పులలో ఉండరు కనుక వాళ్ళకు కూడా కొన్ని పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,10,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలా వాళ్ళు పేదవాళ్ళకి ఎంతో మా కేసీఆర్ సార్ దేవుడు లాంటి వారు మాకు ఈ ఆపత్తి టైంలో ఆదుకున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. డెవలప్మెంట్ మరి ఇవన్నీ చేసినా కూడా డెవలప్మెంట్ చేయాలి. రోడ్లు కానీ, లైట్లు కానీ, మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? ఫస్ట్ అయితే డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే మా కేఎల్ఎం షాపింగ్ నుంచి మొదలుకొని మన సూపర్ మార్కెట్ అని మసీద్ దగ్గర ఉంటుంది. అక్కడి వరకు ఏ చిన్న వర్షం పడినా కూడా అక్కడ నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండేది కాదు. ఈవినింగ్ అవర్స్ ఎప్పుడైనా వర్షం పడితే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, జాబులు చేసుకుంటూ ఇంట్లోకి చేరేవాళ్ళు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. మొట్టమొదటిగా మేము చాలా సీరియస్గా ఆలోచించి మా కౌన్సిల్ తీర్మానం పెట్టి సుమారుగా ఒక 93 లక్షల వ్యయంతో ఆ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. చాలా ఇప్పుడైతే ఏ చిన్న వర్షం పడినా కూడా కిందికి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. రెండోది హనుమాన్ టెంపుల్ పక్కన ఎప్పుడో గతంలో 25 సంవత్సరాల ముందు ఒక సీసీ రోడ్ అంటే బీటీ రోడ్ ఉండేది. ఆ రోడ్ అంతా కంకర తేలి అసలు వెహికల్ వచ్చే కదా, నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాంటివి కూడా ఈ మధ్యకాలంలో బీటీ రోడ్ వేసాము. అక్కడక్కడ వీధులు అంటే కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో పూర్తి చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మన హరితారం టైంలో ఒక హోమ్వేర్ కాలనీలో సుమారుగా 10 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు కట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ చెట్లు పెట్టడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల ముందు మన మంత్రి గారి చేత ఇక్కడ మారుతినగర్లో ఒక పార్కు సుమారుగా 44 లక్షలతో ఒక పార్కు నిర్మించడం జరిగింది. ఓపెనింగ్ కూడా చేశారు. అక్కడ వాకింగ్ ట్రాక్, జిమ్ ఐటమ్స్, చిల్డ్రన్స్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ ప్లస్ పెద్దవాళ్ళు వస్తే సాయంత్రం సమయంలో కూర్చోవడానికి ఒక బెంచీలు, ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం. రాక్ గార్డెన్ అంటే రాళ్ళు అదేవిధంగా ఉంటే న్యాచురల్గా ఉండాలని చెప్పి ఒక రాక్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసినాము. అక్కడికి ఈవినింగ్ సమయంలో ఎంతో కొన్ని వందల మంది వచ్చి అక్కడ సేద తీర్చడానికి కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు యోగా చేసుకుంటూ వాళ్ళు ఒక సెటిల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్టు కూడా ఏర్పాటు చేశాము యూత్. ఎందుకంటే ఇళ్లలో ఉండి వాళ్ళు ఎక్కడ ఆడుకునే ప్లేసెస్ లేవు కనుక మా పార్కులో ఉండాలనే ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్ ఎక్కడ ఇంకా కొన్ని మాత్రమే, అంటే దాదాపు 90% మా వీధులలో అన్ని రోడ్లు కానీ రైలు కానీ అయిపోయినాయి. ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి కనుక అవి కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడు థర్డ్ వే కూడా చిన్నపిల్లలకు వస్తున్న సందర్భంలో వర్షాకాలం సీజన్లో కూడా చిన్న జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి యంత్రాన్ని ఎలా ప్రమత్తం చేస్తారు? తల్లిదండ్రులకు ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు స్కూల్స్ అయితే లేవు, ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ
స్కూల్స్ కూడా స్టార్ట్ కావచ్చు ముందు ముందు మా ప్రయత్నం అయితే చేస్తున్నా కనుక స్కూల్ స్టార్ట్ అయినా కాకున్నా కూడా పెద్దవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కానీ వివిధ పనులు చేసుకునే వాళ్ళు కానీ ఇంటికి రాగానే చిన్నపిల్లల్ని ముట్టుకోకపోవడం చాలా మంచిది. మనం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కానీ చిన్నపిల్లల్ని దగ్గర తీసుకొని ఆడిపించడం ఏదైనా చేయడం తప్ప రాగానే పిల్లల్ని ఇంత ముందులాగానే ఏదో గాబరాగా వచ్చి పట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ చేతులతో పట్టుకోవడం అలాంటివి కనుక చేస్తే వాళ్ళకు వివిధ వ్యాధులు ఇచ్చే అవకాశం ఎక్కువనే కనుక సీజనల్ వ్యాధులు రావచ్చు. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ కూడా రావచ్చు. చిన్నపిల్లలకు థర్డ్ అంటే కరోనా వస్తున్న టైంలో తెలియదు వాళ్ళకు ఎక్కడ నొప్పి వస్తున్నట్టు నోరు టేస్ట్ లేదన్నట్టు ఎక్కడ తెలియదు కనుక వాళ్ళని జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం మనకు పేరెంట్స్గా మన అందరి బాధ్యత కనుక మేము అంటే అందరు చదువుకునే వాళ్ళు ఉన్నారు ఈ మాత్రం తెలుసుకొని వాళ్ళకి అంటే అన్ని రకాలుగా వాళ్ళని చూసుకుంటారనే నమ్మకంతో మేము ఆశిస్తున్నాం. అందరూ క్షేమంగా ఉండాలని మా వార్డు సభ్యులు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదములు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి మరి 24వ డివిజన్ నుంచి గెలిచినటువంటి అనంతరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. కరోనా పాండమిక్ సీజన్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్కరు కూడా ఐసోలేషన్ కోర్టు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యారు. ఇది ముందు చూపుతోటి మా మినిస్టర్ కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ గారు చాలా చక్కగా ఆలోచించి తీసుకోవడం చేయడం వల్ల మేము మొదటివే తప్పించుకోవడం జరిగింది. అలాగే చూసినట్టయితే వర్షాకాలంలో కూడా మేమంతా కూడా మాకున్నటువంటి ఏరియా మొత్తం మీద గడ్డ ప్రాంతం ఉండడం వల్ల కొన్ని సెల్లార్లో కొద్ది వరకు ఇబ్బంది జరిగినప్పుడు కూడా సీఎం కేసీఆర్ గారు మరి ముందు చూపుతోటి ప్రజలు ఎవ్వరు కూడా నష్టం ఉండకూడదని ఒక 10,000 రూపాయలు ప్రకటించడం చాలా సంతోష విషయం. అర్హులైన వాళ్ళందరూ కూడా ఇచ్చామని తెలియజేశారు. సెకండ్ వేలో మరి ఒక ఇద్దరికి ప్రాబ్లం జరిగినప్పటికీ కూడా ముందు చూపుతోటి మిగతా వాళ్ళందరినీ కూడా సెకండ్ వే నుంచి మాది ఏదైతే మా కౌన్సిల్లో తీర్మానం చేసుకున్న ప్రకారంగా ఐసోలేషన్ సెంటర్లో అందరినీ కూడా కాపాడటం జరిగింది. మరి అన్ని విధాలుగా మేము ముందుకెళ్తున్నాం డెవలప్మెంట్ విషయంలో కూడా. అలాగే చూస్తే థర్డ్ వే వస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు మరి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి మరి పిల్లలను జాగ్రత్త చూసుకున్నట్టుంటే మనమందరం కూడా జాగ్రత్తగా ఉంటామని తెలియజేశారు. వ్యాక్సినేషన్ కూడా మరి స్ట్రీట్ వెండర్స్ కానీ వీధిలో ఉన్న ఎవరైతే ఎక్కువగా ప్రజలతో కోఆర్డినేట్ అవుతారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించామని తెలియజేశారు. చూస్తూ ఉండండి విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు పిర్జాది కూడా మేడ్చల్.